ఆశీర్వదించు. నీ మాటలే నేను చెప్పాలని. శ్రీ కుసుమరనాథుల దివ్యపాద పద్మాలకు నమస్కరించి, అలాగే మా గురుగారు వాంగీపురం నరసింహాచారి బాబా గారి పాద పద్మాలకు నమస్కరించి, మహనీయులైన మీ అందరి పాద పద్మాలకి నమస్కరించి, మారేపల్లి వెంకటరమణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు రేఖా విశ్లేషణ కార్యక్రమంలో పాగల్ హరినాథ్ పార్ట్ 1లో 5వ ఉత్తరం. ఇది అనుకూల్ చంద్ర ముఖోపాధ్యాయ అనేటువంటి ఆయన బాబాకి ఉత్తరం రాశారు. ఏమని, నాకు ఏదైనా ఉపదేశం చేయండి అని. దానికి సమాధానంగా ప్రియమైన అనుకూల్ అని, ప్రియతమ అనుకూల్ అని సంబోధిస్తూ ఆయన ఉత్తరాన్ని ప్రారంభించారు. మొట్టమొదటిగా, నీకు ఉపదేశం చేయడానికి నా దగ్గర ఏమీ ఉందని, నా దగ్గర ఏమీ లేదు. తర్వాత ఏమని రాశారు అంటే, నీకు గల అనురాగం ప్రేమ వల్ల నా మాటలు నీకు మధురంగా అనిపిస్తున్నాయి అని చెప్తూ, తర్వాత ఏమన్నారంటే, శ్రేష్టమైనటువంటి ద్రవ్యాలు సర్వత్రా ఆదరింపబడతాయి. కృష్ణుని కథ కూడా సర్వత్రా ఆదరింపబడతాయి అని చెప్పారు. చెప్తూ, కృష్ణుడి కన్నా ఆయన నామమే మధురాతి మధురతరము. కృష్ణనామం ఏంటంటే అనుషంగికమైన దుఃఖాలని మరపింపజేసి ఆనందాన్ని కలగజేస్తుంది అని చెప్పారు. తర్వాత ఇంకో మాట ఏం చెప్పారంటే, ఈ నామం అనేటువంటిది లోపి డబ్బు ఎలా సంపాదిస్తాడో అట్లా కూడబెట్టాలట. అట్లా కూడబెట్టిన ధనం కనుక అధికమైనప్పుడు అది ఏం జరుగుతుంది అంటే, మనకి బ్యాంకులో వడ్డీ ఎలా వస్తుంది, ఆ విధంగా ఆ నామం యొక్క ఇది పెరిగిపోతూ ఉంటుంది అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నారంటే, నామం కనుక అధికంగా చేయగలిగితే ఆ నామంతో కృష్ణుడినే కొనవచ్చు అనేటువంటి మాట చెప్పారు. ఇక విశ్లేషణకు పోతే, నాకేం తెలియదు అంటున్నారు బాబా. నిజానికి ఏంటంటే, బాబా తన మీద ఏది ఉంచుకోరు, ప్రత్యక్షంగా ఏది చెప్పరు, అన్నీ పరోక్షంగా ఆ కృష్ణ ఆ ప్రభువు ఆయనే, ఆ శ్రీకృష్ణుడే అన్నీ చేస్తాడు, ఆయనే నమ్ముకోండి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఆయన నా దగ్గర ఉపదేశం చేయడానికి ఏం లేదు, కానీ నీకు గల ప్రేమ అటువంటిది అని చెప్తున్నారు. తర్వాత శ్రేష్టమైన ద్రవ్యాలు ఉన్నారు. శ్రేష్టమైన ద్రవ్యాలు అంటే ఇక్కడ బాబా ఉపయోగించిన దేని గురించి అంటే, బంగారం, వెండి, రత్నాలు ఇవిగో తల్లి ప్రేమట. అది ఏది పశుపక్షాదులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, ఏదైనా కూడా ఆనందకరంగానే ఉంటుందట. అలాగే భార్యాభర్తల అనురాగం, వాళ్ళ యొక్క ప్రేమ, అది కూడా చాలా మధురంగా ఉంటుంది. అంచేత ఇక్కడ శ్రేష్టమైన ద్రవ్యాలు అంటే బాబా ఉపయోగించేది ఇవి. అవి ఎంత మధురంగా ఉంటాయో అలాగే కృష్ణుడి కథ, కృష్ణుడికి సంబంధించిన అంశాలు కూడా అలాగే ఉంటాయి. ఎటువంటి వాడైనా సరే, వాడు ఎటువంటి వాడైనా కావచ్చు, వాడు యొక్క భాషలో కృష్ణుడి కథ చెప్తే అది ఎంతో ఇంపుగా ఉంటుందట. ఆ పరిస్థితి ఏమిటి, వాడు అశుభ్రంగా ఉన్నాడా, అది మాట్లాడేది సందర్భానుకూలంగా ఉందా, సమయానికి అనుకూలంగా ఉందా, ఇవన్నీ ఏమి ఉండవట. అంత గొప్పగా ఉంటుందట కృష్ణుడి నామాన్ని. తర్వాత కృష్ణనామం యొక్క గొప్పతనం ఏంటంటే అంటే, అది ఎక్కువగా ఉంటే కనుక కృష్ణుడినే కొనివేయచ్చు అని చెబుతున్నారు మళ్ళీ బాబా. అంటే నామాన్ని పోగు చేసుకోవాలి కొలువులాగా, దాన్ని రహస్యంగా ఉంచుకుని అది ఒక స్థాయి పెరిగిన తర్వాత అదే బయటకు వస్తుందని చెప్తారు బాబా. నువ్వు చెప్పక్కర్లేదు, దాని అంతకు అదే బయటకు వస్తుంది అని. ఆ స్టేజ్లో అది నువ్వు 10 మందికి పంచిపెట్టినా కూడా నీకు నష్టమేమీ జరగదు. అది ఇంకా వడ్డీ పెరిగినట్టు పెరుగుతూనే ఉంటుంది తప్ప అది తగ్గదు అని చెప్తూ, ఈ రకంగా కృష్ణుడిని నామస్మరణ చేసుకుంటూ నీ జీవితాన్ని ధన్యం చేసుకో అని పరోక్షంగా
ఆయన ఉపదేశం చేస్తున్నారు. ప్రత్యక్షంగా చెప్పినా కూడా కృష్ణుడి గురించే చెప్తున్నారు ఆయన. అలాగే ఉపదేశంలో కూడా ఆయన ఏం చెప్తున్నారు అంటే కృష్ణుడిని నామస్మరణ చేసుకుంటూ నామధనం కూడబెట్టుకుని ఆ పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తూ ఈ ఉత్తరాన్ని ముగించారు ఆయన. కుసుమహర